ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఇంత భారీ స్థాయిలో మరి ఎన్నికల ప్రచార సభ నిర్వహించడం, ఇందులో నేను పాల్గొనడం, ప్రసంగించడం ఎంతో సంతోషం అని చెప్పి నేను మనం చేస్తున్నా. ప్రత్యేకంగా 2019 నుంచి 2 నెలల క్రితం వరకు నేను పార్లమెంట్ సభ్యునిగా ఉంటూ నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గాల అంశాలన్నీ, అదేవిధంగా నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ అంశాలు పార్లమెంట్ లో మీ గొంతుగా వినిపించిన మీ ఉత్తమన్నగా అనేక అంశాలు మీకు సంబంధించిన సమస్యలు పార్లమెంట్ లో నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద ముందుంచిన మీ ఉత్తమన్నగా ఈ రోజు రఘువీరారెడ్డి మన ఎంపీ కాబోతున్నంటే నేను ఎంతో సంతోషిస్తున్నా. ఇక ఎన్నిక ఒక లాంఛనప్రాయమే. నిస్సందేహం నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రఘువీరారెడ్డి భారతదేశంలోనే 542 నియోజకవర్గాల్లో ఎక్కువ మెజారిటీతో గెలవబోతున్నారు. మరి నాగార్జున సాగర్ నుంచి ఏ స్థాయిలో మెజారిటీ ఇస్తారో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. భారతదేశంలోనే 542 పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారీ మెజారిటీ, ఎక్కువ మెజారిటీతో గెలవబోతున్న మీ అభిమాన నాయకుడు, మరి జానారెడ్డి గారి కొడుకు రఘువీరారెడ్డికి నాగార్జున సాగర్ లో ఎంత మెజారిటీ మీరు ఇస్తారో దేశం మొత్తం గమనిస్తని చెప్పి నేను మనం చేస్తున్నా. నాకున్న అవగాహన, నాకున్న సర్వే మేరకు నేను కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గ సహా శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా వరుసగా 7 సార్లు గెలిచాను. నా అవగాహనతోనే మనవి చేస్తున్నా, ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు కాబోతున్నాయి. ఏదో వాళ్ళు వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిపోయినా జనం లెక్క చేస్తలేరు. నేను కొన్ని జాతీయ విషయాలు మీ ముందు వస్తా. మే 13వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 13వ తారీఖున భారత పార్లమెంటుకి ఎన్నికలు కానున్నాయి. వేదిక మీద ఉన్న నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా మనం చేస్తున్నా, భారతదేశ దశ దిశ మార్చబోతున్న ఈ పార్లమెంట్ ఎన్నికలు 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో ఎన్నడూ కూడా మన పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థ, మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ రోజంత ప్రమాదంలో పడలేదు. బీజేపీ వల్ల, నరేంద్ర మోదీ వల్ల పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి ఏర్పడ్డది. నేను పార్లమెంట్ సభ్యులుగా చెప్తున్నా, పార్లమెంట్లకి, అసెంబ్లీలకి విలువ లేకుండా చేసిండ్రు. మీడియా మొత్తం కూడా వాళ్ళ ఒత్తిడికి తలొక్కి ప్రభుత్వ వైఖరియే సమర్థిస్తూ ప్రతిపక్షాలని వ్యతిరేకంగా మీడియా కూడా ఉంటుంది. జ్యుడిషియరీ వ్యవస్థ మీద కూడా ఇప్పుడున్న కేంద్రంలో ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నది. ఎగ్జిక్యూటివ్ కూడా పూర్తిగా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటుంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం కాపాడటానికి, రాజ్యాంగం కాపాడటానికి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ కూటమికి గెలుపు మరి చేయాలని, ఓట్లు వేయించాలని చెప్పి మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను. నాకున్న అవగాహన మేరకు ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవబోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఇదొక చారిత్రాత్మక అవసరం, దేశం కోసం అవసరం.
లేకపోతే నరేంద్ర మోదీ మళ్ళోసారి ప్రధానమంత్రి అయితే ఈ 75 ఏళ్ల నుంచి మనకేదైతే పూర్తి స్వాతంత్రంతో ప్రజాస్వామ్యం ఉన్నదో ఆ ప్రజాస్వామ్యం భారతదేశంలో మిగలదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీరు చూస్తే నేను పార్లమెంట్ సభ్యుని చెప్తున్నా మీకు, పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోదీ అనేక మార్లు ప్రకటించిండు. 2015లో, 2016లో, 2017లో, 2018లో అనేక మార్లు ఏం ప్రకటించారంటే వాళ్ళు తీసుకుంటున్న చర్యల మేరకు రైతాంగానికి, వ్యవసాయంలో దేశంలో రైతులకి ఆదాయం రెట్టింపు అవుతుందని, డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ జరుగుతుందని, 2015-16 రైతుల ఆదాయం ఏముందో అది రెట్టింపు అవుతుందని చెప్పి నరేంద్ర మోదీ బీజేపీ పార్లమెంట్ లో బయట అనేక మార్లు హామీ ఇచ్చిండు. ఇప్పుడు దాని గురించి మాట్లాడతలేరు. రెట్టింపు కాకపోగా కేంద్ర బీజేపీ ప్రభుత్వంలో నరేంద్ర మోదీ హయాంలో రైతుల ఆదాయం తగ్గింది. అదేవిధంగా పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీ వీధుల్లో దేశ రైతులు ఆందోళన దిగితే మరి ఈ బీజేపీ ప్రభుత్వం జానారెడ్డి గారు చెప్పినట్టుగా కనీస మద్దతు ధర ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తాము, చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చి దేశంలో రైతాంగాన్ని మోసం చేసిండ్రు. ఎంఎస్పీకి కనీస మద్దతు ధరకి చట్టబద్ధత తీసుకురాలేదు. అదేవిధంగా 2022 లోపల హౌసింగ్ ఫర్ ఆల్ అందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. దేశంలో తెలంగాణలో ఒక్క ఇల్లు కూడా కట్టింది నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం. దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు వాళ్ళు సృష్టిస్తామన్నారు. ఉన్న ఉద్యోగాలే తగ్గిపోయినాయి. రాహుల్ గాంధీ గారు మొన్న తుక్కుగూడలో చెప్పిండు, కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రాబోయేది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా బీజేపీ అనేక విషయాల్లో అన్యాయం చేసింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ రాలే, ములుగులో కేంద్ర ట్రైబల్ యూనివర్సిటీ రాలే, బీబీ నగర్ లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పూర్తి కాలే. అదేవిధంగా ఇదివరకే మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టు కాంగ్రెస్ మంజూరు చేస్తే బీజేపీ వచ్చి దాన్ని రద్దు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఓట్లడే అర్హత లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఈ బీఆర్ఎస్ పార్టీ పని అయితే అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉండదు. బీఆర్ఎస్ పార్టీగా అయిపోయింది. ఇక వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకొని రోడ్ల మీద తిరుగుతుంటే మనం ఏం చెప్పలేం. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇక తెలంగాణలో ఉండబోదు అని చెప్పి నేను మనం చేస్తున్నా. మిత్రులారా, ఇక్కడ విచ్చేసిన అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14-15 స్థానాలు గెలవబోతున్నాం. భారతదేశంలో పెద్ద మెజారిటీతో రఘువీరారెడ్డి గెలవబోతుండు. భారతదేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కాబోతున్నారు. మరి మే 13 ఇంకొక 19 రోజులు ఉందనుకుంటా, 18 రోజులు. మిత్రులారా, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకి, అభిమానులందరికీ కూడా మీకు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే అని అందరూ అశ్రద్ధ వహిస్తే అది మంచిది కాదు. ఈ 17-18 రోజులు ఉదయం 2-3 గంటలు, సాయంత్రం 2-3 గంటలు తప్పనిసరిగా మీ బూతుల్లో, మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో ఇంటింటికి తిరిగి
ఓట్లు అడగాలి. మీ బూతుల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా మనందరం కూడా కష్టపడదామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గత 4-5 నెలలుగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆదర్శ ప్రభుత్వంగా ముందుకు పోతున్నాము. ఏ మాట ఇచ్చినామో నిలబెట్టుకుంటున్నాము. నేను సివిల్ సప్లైస్ మినిస్టర్గా మీకు మాటిస్తున్నా, ఎన్నికలు కాగానే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము అందరికీ. అదేవిధంగా ఇరిగేషన్ మంత్రిగా మనవి చేస్తున్నా, నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఫేజ్ 1 కి ఆల్రెడీ పనులు మొదలైనవి. 200 కోట్లు కేటాయించి 7,000 ఎకరాలు ఆయకట్టుకి 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి కూడా మాటిస్తున్నా. అదేవిధంగా నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో సుమారు 35,000 ఎకరాలకి గతంలో నిర్మించిన లిఫ్ట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు. ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి తప్పనిసరిగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు అన్ని కూడా పూర్తి సామర్థ్యంతో పూర్తి ఆయకట్టుకి నీళ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. పౌర సరఫరాల శాఖ మంత్రిగా మీకు మాటిస్తున్నా, ఈ రాష్ట్రంలో పండించిన ప్రతి గింజ, ధాన్యం ప్రతి గింజ కూడా ఎంఎస్పీ కానీ ఎక్కువ ధరకు కానీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఎవరైనా వ్యాపారస్తులు కానీ మిల్లర్లు కానీ ఎంఎస్పీ కంటే తక్కువ ధరకి కొనుగోలు చేస్తే చట్టపరమైన చర్యలు, కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా మనం చేస్తున్నాం. మిత్రులారా, చివరిగా మరి మీరు నిజంగా నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు చాలా అదృష్టవంతులు. మరి సుదీర్ఘ కాలంగా జానారెడ్డి గారు మరవలేని సేవలు అందించారు. ఈరోజు ఒక యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారు నిరంతరం మీ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కృషి చేస్తున్నారు. వీళ్ళకి తోడుగా మరి రఘువీరారెడ్డి గారు ఒక సమర్థవంతమైన ఎంపీగా, కాబోయే ఎంపీగా మీ ముందుకు వస్తున్నారు. తప్పనిసరిగా నాగార్జున సాగర్ నియోజకవర్గ విషయాలు, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ అన్ని అంశాలు కూడా పార్లమెంట్ లో గట్టిగా లేవనెత్తుతాడని, తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధికి తనదైన ముద్ర వేస్తాడని చెప్పి నాకు సంపూర్ణ విశ్వాసం, నమ్మకం ఉంది. ఒక విషయం మీకు చెప్పాలి. నేను ఎంపీ ఉన్నప్పుడు నా టైంలో నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో నేను ఒక వాటర్ ఏరోడ్రోమ్ మంజూరు చేయించాను. అంటే విమానాలు ఆ రిజర్వాయర్ లో ల్యాండ్ అయ్యేటట్టుగా ఆ స్కీమ్ ని, ఆ ప్రపోజల్ ని మరి రఘువీరారెడ్డి గారు ముందుకు తీసుకుపోవాలని చెప్పి, తీసుకుపోయే శక్తి సామర్థ్యాలు అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా నాగార్జున సాగర్ కి పర్యాటక కేంద్రంగా డెవలప్ కావడానికి ఇంకెంతో పొటెన్షియల్ ఉంది. నేను కొంత చేసే ప్రయత్నం చేసినా దానికి తప్పనిసరిగా మరింత ముందుకు తీసుకుపోతాడు రఘువీరారెడ్డి అని చెప్పి నాకు పూర్తిగా విశ్వాసం, నమ్మకం ఉంది. రఘువీరారెడ్డి ఒక మంచి ఎంపీ కాబోతున్నాడు, భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ నుంచి మీ ముద్దు బిడ్డగా రాష్ట్ర చరిత్రలో నిలబడే విధంగా మీరు భారీ మెజారిటీ ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.